Hello everyone, hope you all are doing good. Welcome to physics class by KRD ma'am. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కొంచెం పార్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంకొంచెం పార్ట్ డిస్కస్ చేస్తాం. బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో అంత వెయిటేజ్ ఉన్న టాపిక్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ గ్యారంటీగా వస్తాయి కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా బాగా అర్థమయ్యేలాగా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్ క్లాస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ కోసం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం సుత్తి లేకుండా స్ట్రైట్గా స్టార్ట్ చేసేద్దాం. స్ప్రైట్ తాగొచ్చానమాట. సో జస్ట్ ఫర్ జోకింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, దాంట్లో ఒక ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఎలాంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇవన్నీ చెప్పాను. సో ఈరోజు క్లాస్లో నల్ పాయింట్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం మనం. నల్ పాయింట్ అంటే ఏం లేదు, రెండు ఛార్జెస్ మధ్యలో ఇప్పుడు ఒక్కొక్క ఛార్జ్ వల్ల దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కులూమ్స్ లా చేసేటప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్లో. సో అదేంటి అది కూడా నేను చెప్తాను. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డ్యూ టు సింగిల్ ఛార్జ్ ఉంటుంది. లెట్ us కన్సిడర్ Q1 చుట్టూ దాని ఓన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. Q2ని కన్సిడర్ చేస్తే Q2 చుట్టూ కూడా దాని ఓన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సఫిషియెంట్లీ క్లోజ్ డిస్టెన్స్లో పెట్టాము అనుకోండి. దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓవర్లాప్ అవ్వడం వలన మధ్యలో అవి కొట్టేసుకుని ఒక చోట ద టోటల్ ఆర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో అయిపోతుంది. బికాజ్ మనం చెప్పుకున్నాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో రెండు వెక్టార్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు there are chances that those two vectors can be equal in magnitude and opposite in direction. ఆ టైంలో ఏం జరుగుతుంది, నెట్ వెక్టార్ ఏమవుతుంది, రిజల్టాంట్ వెక్టార్ జీరో అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే, దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఏదో ఒక పాయింట్ దగ్గర ఆ రెండు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అయిపోతుంది అనమాట. ఆ పాయింట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను, అలాగే షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నల్ పాయింట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సియల్ లైన్ కన్సిడర్ చేస్తే ఈ రెండింటి మధ్యలో సెపరేషన్ R అనుకుందాం. ఈ రెండు కూడా లైక్ ఛార్జెస్ కన్సిడర్ చేశాను నేను. లైక్ ఛార్జెస్ అంటే తెలుసు కదా, రెండు ఛార్జెస్ సేమ్గా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఛార్జెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఈ రెండు దీనివల్ల లైక్ ఛార్జెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ పాయింట్ వెతుక్కోవడం రావాలి. నల్ పాయింట్ ఎలా వెతుక్కుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో నల్ పాయింట్ ఉంది అని అనుకుందాం, ఇక్కడ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. సో దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే E2 బార్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, సో E1 బార్. రెండు వెక్టార్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఎ నల్ పాయింట్. మళ్ళీ ఇటువైపు ఉందా నల్ పాయింట్ వెతుక్కోండి. ఇది పాజిటివ్ ఛార్జ్, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్. సో పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మిస్ అవ్వకుండా చూడండి. ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ క్లాస్ మీరు తప్పకుండా చూసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఇటువైపే వస్తున్నాయి. సో ఇది కూడా నల్ పాయింట్ కాదు. సో ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఛార్జెస్ నల్ పాయింట్ ఎప్పుడు కూడా సమ్వేర్ ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఛార్జెస్ ద నల్ పాయింట్ ఎగ్జిస్ట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్. సో ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్ అంటే ఏదో ఒక ఛార్జ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది అనుకుంటే రెండో ఛార్జ్ నుంచి డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, R-X. సో ఇక్కడ మనకి Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, E1 బార్. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఉంటుంది. నువ్వు ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ పాయింట్ దగ్గర పెన్ పెట్టి, అది ఏ ఛార్జ్, పాజిటివ్ ఛార్జా, డ్రా అవుట్వర్డ్స్, నెగటివ్ ఛార్జా, డ్రా టువర్డ్స్ ద ఛార్జ్. ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది, E2 బార్. సో ఇప్పుడు ఈ నెట్ కావాలి అంటే ఈ బార్ పెడితే కనుక E1 బార్ ప్లస్ E2 బార్, ఇది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి సింపుల్గా E1 మైనస్ E2. వెక్టార్స్ నాలెడ్జ్ అంటే మనం క్లియర్గా చేయగలుగుతాం. సో E1 మైనస్ E2 అయితే మనకి నల్ పాయింట్ అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ బి జీరో. సో E1 మైనస్ E2 మస్ట్ బి ఈక్వల్ టు జీరో, లేదా E1 ఈజ్ ఈక్వల్ టు E2. E1 ప్లేస్లో 1/4πε0ని K అనుకుందాం. ఎవరి వల్ల E1, Q1 వల్ల, Q1కి పాయింట్ Pకి మధ్యలో డిస్టెన్స్ ఎంత, x² ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q2 బై ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, R-X². దీనంతటిని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటమ్మా అంటే x ఈజ్ ఈక్వల్ టు R బై √Q2 by Q1
ప్లస్ 1, Q2 by Q1 ప్లస్ 1. ఓకే, సో ఇది మనకు వచ్చే ఆన్సర్. ఇప్పుడు నేను షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. లైక్ చార్జెస్, ఇన్ కేస్ ఆఫ్ లైక్ చార్జెస్కి వచ్చేటప్పటికి నల్ పాయింట్ ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ ద చార్జెస్ అండ్ ఫార్ములాలో +1 వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ లైక్ చార్జెస్ నల్ పాయింట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద చార్జెస్ మధ్యలో ఉంటుంది. ఫార్ములా x is equal to r by root over q2 by q1 plus 1. ఓకే, రెండు లైక్ చార్జెస్ రిపల్సివ్ ఫోర్స్ని పాజిటివ్తో సింబల్ చేస్తాము. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏదో ఒక షార్ట్ ట్రిక్ ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ చార్జెస్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా అన్లైక్ చార్జెస్లో మీరు ఏం చేయాలి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఇటు ఉంటుందా మధ్యలో ఉంటుందా వెతుక్కోవాలి మనం. కానీ మీరు అంత కష్టపడకుండా మీకోసం నేను షార్ట్ ట్రిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ చార్జెస్ నల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే అవుట్ సైడ్ ద చార్జెస్. మరి అవుట్ సైడ్ ద చార్జెస్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అటు సైడ్ అవుట్ సైడా, ఇటువైపు అవుట్ సైడా? ఎటువైపు అవుట్ సైడ్ అంటే ఆన్ ద స్మాలర్ చార్జ్ సైడ్. స్మాలర్ అంటే ఓన్లీ ఇన్ మ్యాగ్నిట్యూడ్, స్మాలర్ చార్జ్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఇది మైండ్లో బాగా పెట్టేసుకోండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 2 చార్జెస్ ఇచ్చారు, 9 మైక్రోకూలుంబ్ -3 మైక్రోకూలుంబ్. నల్ పాయింట్ ఎవరి వైపు ఉంటుంది? -3 మైక్రోకూలుంబ్ సైడ్ ఉంటుంది. సో అటువైపు డాట్ పెట్టేసుకుని మీరు చేసేయచ్చు. లేదు, మీకు -9 మైక్రోకూలుంబ్ 3 మైక్రోకూలుంబ్ ఇచ్చారు, ఎటువైపు ఉంటుంది? 3 మైక్రోకూలుంబ్ వైపే. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చూడండి, సైన్ చూడొద్దు. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే x is equal to r by root over q2 by q1 minus 1. ఇక్కడ +1, ఇక్కడ -1, ఫార్ములా సేమ్. సో చాలా సింపుల్. అయితే నల్ పాయింట్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైండ్ ద పాయింట్ వేర్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, నెట్ ఆర్ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇది చెయ్యాలి. సో ఇక్కడ మనకి ఏమన్నా ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని చూద్దాము. ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. వెయిట్ ఒక్క నిమిషం, ప్రాబ్లం వెతుక్కుంటున్నాను నేను. ఓకే, 2 చార్జెస్ 4q and q are placed 30 centimeter apart. 2 charges, example problem, 2 charges 4q and q are 30 centimeter apart. ఓకే, ఫైండ్ ద నల్ పాయింట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 4q, q రెండు కూడా లైక్ చార్జెస్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ ఫార్ములా డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఇంకా మీరు ఏం అవసరం ఆలోచించక్కర్లే. x is equal to r ఎంత? 30 సెంటీమీటర్లో ఉంచవచ్చు, బికాజ్ ఆన్సర్ కూడా సెంటీమీటర్లోనే వస్తుంది, బై రూట్ ఓవర్ q2 by q1, 4q by q ప్లస్ 1. రెండు లైక్ చార్జెస్ కాబట్టి ఏం చేయాలి మనము? +1 రాయాలి. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి √4 2 + 1 3. సో 30 by 3 is equal to ఎంత? 10 సెంటీమీటర్. x is equal to 10 సెంటీమీటర్. ఇప్పుడు ఆన్సర్ని జాగ్రత్తగా అనాలిసిస్ చేయడం రావాలి. ఒక్కసారి చూడండి, మనం q2 ప్లేస్లో ఏం రాసాము? 4q. q1 ప్లేస్లో ఏం రాసాము? స్మాల్ q. అంటే x ఎక్కడి నుంచి తీసుకోవాలి? x అనేది ఎప్పుడు q1 నుంచి మాత్రమే తీసుకుంటాము. x అనేది ఎప్పుడు కూడా q1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 10 సెంటీమీటర్ మీనింగ్ ఏంటి అంటే, స్మాల్ q నుంచి నల్ పాయింట్ 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. మరి 4q నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 30 - 10 20 సెంటీమీటర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇలా రాసుకుంటే ఇది 4q, ఇది స్మాల్ q, టోటల్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్. సో స్మాల్ q నుంచి 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంటే 4q నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు. 4q నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఆప్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ కొంచెం జాగ్రత్తగా చదివితే మనకి ఈజీగా అయిపోతుంది.
సో మీరందరూ పెన్ అండ్ పేపర్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. స్క్రీన్ పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వలన కమింగ్ అప్ చాప్టర్స్ అంటే మనకి నెక్స్ట్ పొటెన్షియల్ చాప్టర్లో కానీ, కెపాసిటర్స్ చాప్టర్లో కానీ, అలాగే మ్యాగ్నెటిజం చాప్టర్స్లో కూడా ఎలక్ట్రిసిటీ మనకి ఇన్వాల్వ్ అవుతుంది. వీటన్నిటిలోనూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే సెమీ కండక్టర్స్లో కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద కంప్లీట్ అవగాహన లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఇది టోటల్ నల్ పాయింట్ గురించి. నల్ పాయింట్ అయిపోయిన తర్వాత నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ట్రయాంగిల్ స్క్వేర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. అంటే కంప్లీట్ వెక్టార్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో వెక్టార్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 3 చార్జెస్ ఆర్ 3 కాదు 2 చార్జెస్ తీసుకుందాం. 2 చార్జెస్, ఇక్కడ ఒక ప్లస్ క్యూ పెట్టాము, ఇక్కడ ఒక ప్లస్ క్యూ పెట్టాము, ABC. సి దగ్గర ఈ రెండిటి వల్ల వాట్ ఈస్ ద రిజల్టాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కులూమ్స్ లాలో ఎలా అయితే చేసామో సేమ్ మోడల్ వస్తుంది, బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కులూమ్స్ లాలో ఛార్జ్కి మధ్యలో ఫోర్స్ చూస్తాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సింగిల్ ఛార్జ్ గురించి మాత్రమే ఆలోచిస్తాము. ఓకే, సి దగ్గర ఏ దగ్గర ఉన్న ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ దగ్గర ఏముందమ్మా పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ అవే. నువ్వు ఏ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలో ఆ పాయింట్ దగ్గర పెన్ పెట్టి ఆ ఛార్జ్ పాజిటివ్ అయితే అవే ఫ్రమ్ ఇట్, ఆ ఛార్జ్ నెగిటివ్ అయితే టువర్డ్స్ ఇట్. ఇంతే, ఇదే మనం చేసేది. సో ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కాబట్టి ఏ బార్. నెక్స్ట్ బి వల్ల సి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్, సో డ్రా అవే. సో ఇది బి బార్. మనకి 2 వెక్టార్స్ వచ్చాయి. వీటి మధ్యలో యాంగిల్ ఎంత అవుతుందమ్మా? ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 60 degrees అయితే ఇక్కడ కూడా మనకి 60 degrees వస్తుంది. నౌ డైరెక్షన్ డ్రా చేద్దాం. ప్యారలలోగ్రామ్లో దీనికి ప్యారలల్ డ్రా చేసుకుంటూ వెళ్తే రిజల్టాంట్ ఇలా వచ్చింది. ఇది ఈ నెట్ బార్. ఇప్పుడు ఈ నెట్ బార్ పెడితే ఏ బార్ ప్లస్ బి బార్, ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే అండర్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 కాస్ థీటా. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, కాస్ థీటా ప్లస్లో ఏం రాస్తాము? కాస్ 60 degrees. ఏంటి ఈబీ ఏంటి రాసుకో, అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో, అది కూడా చెప్తాను చూడండి. ఏ వాల్యూ ఎంత? 1/4πε0 Q/r². క్యూఏ ఉంది బై r². సైడ్ ఏ అనుకుందాము, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఏ అనుకుంటే a². ఈబి ఎంత? 1/4πε0 Q/ ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ a². ఈబి సేమ్ అయిపోయాయి. సో ఈబి ప్లేస్లో అనుకుంటే ఈఏ ఇజ్ ఈక్వల్ టు ఈబి ఇజ్ ఈక్వల్ టు అనుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ ప్లస్ 2 కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. 2ने 2 को मार दिया. ఆన్సర్ ఏమొచ్చింది? √3e అంటే √3 టైమ్స్ ఆఫ్ 1/4πε0 Q/a². అయిపోయింది ప్రాబ్లం. వెరీ సింపుల్. ఐ హోప్ మీకు ఈ మోడల్ ఈ పాటికి అలవాటు అయిపోయింది అనుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ తీసుకుని చూద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ ఏ. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. సి దగ్గర రిజల్టాంట్ ఫోర్స్ కావాలి. సో సైడ్ ఏ, వర్టిసెస్ ఏ బి పెట్టుకున్నాము. ఏ దగ్గర ఉన్న ఛార్జ్ పాజిటివ్, సి దగ్గర పెన్ పెట్టండి, పాజిటివ్ ఛార్జ్ డ్రా అవే ఫ్రమ్ ఇట్, ఏ బార్. నెక్స్ట్ సి దగ్గర పెన్ పెట్టండి, బి దగ్గర ఛార్జ్ నెగిటివ్ అంటే టువర్డ్స్ ఇట్, బి బార్. చూసారా దీనికి డిఫరెన్స్? పాజిటివ్ ఛార్జ్ అవే, నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత వస్తుంది అంటే 120 degrees ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మళ్ళీ మనం ఒక పారలలోగ్రామ్ డ్రా చేస్తే ఇప్పుడు రిజల్టాంట్ ఇటు వచ్చింది, ఈ నెట్ బార్. నేను ప్రతిసారి ఈ నెట్ డయాగ్రామ్ ఎందుకు గీస్తున్నానంటే మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డ్రా చేయాలి. మళ్ళీ సేమ్ ఈ నెట్ ఇస్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ a² ప్లస్ b² ప్లస్ 2 cos 120 degrees. cos 120 వాల్యూ -1/2. సేమ్ చూడండి, ఈబి వాల్యూస్ మారవు బికాజ్ మనం ఇక్కడ -q పెట్టము, ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తున్నాం. సో సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ √E² ప్లస్ E² ప్లస్ 2E²
ఇంటూ -1/2. సో 2 మనకి క్యాన్సిల్ అయిపోతాయి. -e² అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? ఈ అంటే 1/4πε0 q/a² ఆన్సర్. ఐ హోప్ మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో చూడండి 3 చార్జెస్ ఇచ్చినప్పుడు 3 చార్జెస్ ఉన్నాయి. అన్ని పాజిటివ్ చార్జెస్ పెడదాం. అన్ని పాజిటివ్ చార్జెస్, దీని వర్టిసెస్ పేర్లు ABC. ఇప్పుడు ఏంటి అంటే సెంట్రాయిడ్ దగ్గర ఈ మూడిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి అర్థమైందా లేదా? సెంట్రాయిడ్ అంటే తెలుసు కదా, ఈ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఓ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సింపుల్, ఏం లేదు, ఓ దగ్గర పెన్ను పెట్టి పాజిటివ్ ఛార్జ్ అవే, సో ఇది EA బార్. ఓ దగ్గర పెన్ను పెట్టి ఇది పాజిటివ్ ఛార్జ్ ఇటువైపు EB బార్. ఓ దగ్గర పెన్ను పెట్టి పాజిటివ్ ఛార్జ్ ఇటువైపు ఉంటుంది EC బార్. మరి 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 3 వెక్టార్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. సెలెక్ట్ ఎనీ 2 వెక్టార్స్, ఆ రెండింటికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయి, దానిని మళ్ళీ థర్డ్ దానికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటి మధ్యలో యాంగిల్ సేమ్, 120 degrees 120 degrees 120 degrees. ఫర్ ఎగ్జాంపుల్ EC/EB సెలెక్ట్ చేసుకున్నాము అనుకోండి. EC/EB సెలెక్ట్ చేసుకున్నప్పుడు వేరే కలర్ పెన్ను దొరుకుతుందా అని చూస్తున్నాను. సో వేరే కలర్ పెన్ సెలెక్ట్ చేసుకుందాం, సో దట్ మన క్యాలిక్యులేషన్స్ కొంచెం ఈజీ అవుతాయి అనుకుంటున్నాను. లెట్ మీ సెలెక్ట్ సమ్ ఆరెంజ్ కలర్, కనిపిస్తుందా లేదా చూద్దాం. EC/EB సెలెక్ట్ చేసుకుందాం. EC/EBకి రిజల్టాంట్ కావాలి అంటే దీనికి ప్యారలల్ దీనికి ప్యారలల్ ఇలా గీసాము అనుకోండి. రిజల్టాంట్ ఎటు వచ్చింది? ఇటువైపు వచ్చింది. ఐ హోప్ మీకు ఈ కలర్ కనిపిస్తోంది అనుకుంటున్నాను. రిజల్టాంట్ అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి దీనికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి దీనికి రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని పేరు ER బార్ అనుకుందాం. ER బార్కి EAకి మళ్ళీ రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి చూడండి, ఇక్కడ EC/EB EA ఫార్ములా రాసుకుందాం ఒకసారి. EA = 1/4πε0ని K అనుకుందాం. K ఇంటూ ఏ దగ్గర ఛార్జ్ Q బై, మీకు ఒకవేళ ఈ డిస్టెన్స్ తెలియలేదు అనుకోండి, ఇది సెంట్రాయిడ్ అనేది వర్టిసెస్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుందా ఉండదా? సెంట్రాయిడ్కి వర్టిసెస్కి డిస్టెన్స్ ఎంత? A/√3. అది తెలియలేదు, సడన్గా గుర్తు రాలేదు, అయినా ప్రాబ్లం ఏముంది? సెంట్రాయిడ్కి వర్టిసెస్కి ఎప్పుడు డిస్టెన్స్ సేమ్ కదా, సమ్ x అనుకుందాము, x². EB = K ఇంటూ Q బై, అన్ని సేమ్ డిస్టెన్స్లో సేమ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి x². EC కూడా K ఇంటూ Q బై x². సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ EBకి ECకి మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ER = √. EB EC సేమ్, సో E² + E² + 2E² cos 120 degrees. cos 120 -1/2 అంటే మనకు ఆన్సర్ ఎంత బయటకు వచ్చింది? E బయటకు వచ్చింది. E అంటే ఏంటి? ఇదే కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది ER వాల్యూ ఎంత? E. ఇది కూడా ఈనే కదా, ఇవన్నీ E అనుకుందాం. ER వాల్యూ E, ఇది కూడా E. రెండు వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో ఈ కేసులో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే 0. సెంట్రాయిడ్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? 0. సేమ్ మనకి 3 నెగిటివ్ ఛార్జెస్ ఇచ్చినా కూడా -Q -Q. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ నెట్ = 0. బికాస్ ఈ రెండిటి వల్ల రిజల్టాంట్ ఇటు వస్తుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది. సో రెండు కూడా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అవుతాయి. సో ఈ 3 పాజిటివ్ ఛార్జెస్ ఉన్న 3 నెగిటివ్ ఛార్జెస్ ఉన్న సెంట్రాయిడ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏంటి? 0. సేమ్ మనకి స్క్వేర్ కూడా వస్తుంది చూడండి. ఒకసారి స్క్వేర్ అబ్జర్వ్ చేయండి. 4 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. 4 పాజిటివ్ ఛార్జెస్ సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్. ఇది పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్, పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్. 4 ఉన్నా కూడా ఏం కంగారు పడక్కర్లేదు. ఈ రెండిటికి నెట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రెండిటికి నెట్ ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ ఈ రెండిటికి నెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండిటికి నెట్ అంటే ఎటు వచ్చింది చూడండి, ఈ డైరెక్షన్లో వచ్చింది.
ఈ రెండిటికి నెట్ అంటే ఎటు వచ్చింది, ఈ డైరెక్షన్లో వచ్చింది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వెక్టార్స్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ వస్తాయి. అలాంటప్పుడు ఈ నెట్ ఏమైపోతుంది, సెంటర్లో ఈ నెట్ విల్ బి ఈక్వల్ టు 0. అదే 4 నెగిటివ్ ఛార్జెస్ పెట్టినా కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. సో ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మెయిన్స్ మోడల్ అండ్ ఎంసెట్ మోడల్. ఎంసెట్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఎంసెట్ చెప్పాను కదా లెవెల్ పెరిగిందనమాట, లెవెల్ అప్. సో మనం కూడా మనని లెవెల్ అప్ చేసేసుకుంటాము. సో మీకు ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనగానే గుర్తు రావాల్సింది డైపోల్. డైపోల్ గురించి చదవకుండా ఏమైనా ఉందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్, అబ్బా ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ డైపోల్ సూపర్గా ఉంటుంది, మంచి కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ డైపోల్. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏం లేదు, 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్, రెండు ఛార్జెస్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ పొలారిటీ ఉండాలి, సెపరేటెడ్ బై అ స్మాల్ డిస్టెన్స్, దానిని డైపోల్ అంటారు. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్, అంతే మ్యాగ్నిట్యూడ్ ఉండి నెగిటివ్ ఛార్జ్, ఈ రెండింటిని కలిపి డైపోల్ అంటారు. వీటి మధ్యలో డిస్టెన్స్ యూజువల్గా మనము 2r అని కానీ 2l అని కానీ తీసుకుంటాం. ఎందుకు అంటే డైపోల్కి డిస్టెన్సెస్ అన్నీ కూడా సెంటర్ నుంచి మెజర్ చేస్తారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, డైపోల్ డిస్టెన్సెస్, ఒక డైపోల్ నుంచి డిస్టెన్స్ అంటే ఖచ్చితంగా దాని సెంటర్ నుంచి మాత్రమే మెజర్ చేస్తారు. కొన్ని సెంటెన్సెస్ మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలన్నమాట. డైపోల్ అనగానే డైపోల్కి డిస్టెన్సెస్ అన్నీ కూడా సెంటర్ నుంచి మాత్రమే మెజర్ చేస్తారు. సో ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ నుంచి ఒక ఛార్జ్ r డిస్టెన్స్, r తీసుకున్నాం కదా, ఒక ఛార్జ్ r డిస్టెన్స్, ఇంకొక ఛార్జ్ r డిస్టెన్స్ అనుకుంటే టోటల్ 2r వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, డైపోల్ మొమెంట్. డైపోల్ మొమెంట్ని పీతో సింబలైజ్ చేస్తారు, అయితే ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దీని డైరెక్షన్ ఎటు నుంచి ఎటు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా చూద్దాము, P is equal to Q into 2L, అంతే, వెరీ సింపుల్ ఫార్ములా. ఎనీ వన్ ఛార్జ్ అండ్ వాటి మధ్యలో డిస్టెన్స్ ఈ r అనుకున్నాం కాబట్టి r రాద్దాం, L, R, X ఏదైనా పర్లేదు. అయితే డైపోల్ మొమెంట్ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. మైండ్లో అంతే అలా ఫిక్స్ అయిపోవాలి, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో డైపోల్ అనగానే డైపోల్ మొమెంట్ గుర్తు రావాలి, డైపోల్ మొమెంట్ అనగానే డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్. ఇదే మనం సేమ్ మ్యాగ్నెటిజంలో కూడా చదువుతాం. అక్కడ మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ అంటారు, ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ అంటారు. సో ఇది ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. ఈ డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఏంటి అంటే, ఒక డైపోల్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు ఆన్ ద పాయింట్ ఆన్ యాక్సిస్, ఈక్వటోరియల్ లైన్, ఇలాంటివి. సో డైపోల్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a point on the axis of a dipole. ఒక డైపోల్కి దాని యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దానిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో నేను పెన్ మార్చుకుంటున్నాను బికాజ్ ఇంక్ అయిపోవచ్చింది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ అ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ డైపోల్. డైపోల్కి యాక్సిస్ అంటే ఏం లేదమ్మా, ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ, సెంటర్ నుంచి ఇది యాక్సియల్, ఇది సెంటర్, టోటల్ డిస్టెన్స్ సమ్ 2L అనుకుందాము ఆర్ 2A అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు యాక్సియల్ లైన్ అంటే ఇది, చార్జెస్ని కలుపుకుంటూ వెళ్ళే లైన్ని యాక్సిస్ అంటారు. ఈ యాక్సిస్ మీద ఎక్కడో ఒక పాయింట్ Pని కన్సిడర్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ పాయింట్ P అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, డైపోల్ నుంచి P అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే సెంటర్ నుంచి మెజర్ చేయాలి, సెంటర్ నుంచి r డిస్టెన్స్లో ఉంది. సో నౌ వి సే దట్ పాయింట్ P ఈజ్ లొకేటెడ్ అట్ ఎ డిస్టెన్స్ r ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది డైపోల్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 2PR by R, 2PR
బై ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది మన ఒరిజినల్ ఫార్ములా. బట్ దీంట్లో కండిషన్ ఏం తీసుకుంటాము అంటే ఇఫ్ ఆర్ ఈజ్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ ఎల్, అంటే ఈ డిస్టెన్స్ దీంతో కంపేర్ చేస్తే, ఎల్ అంటే ఏంటి, సెంటర్ ఓ నుంచి ఈ రెండిటికి డిస్టెన్స్ కదా, ఒకవేళ ఇది మచ్ మచ్ గ్రేటర్ దాన్ ఎల్ అయితే ఎల్ కెన్ బి నెగ్లెక్టెడ్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 p 2p బై, ఇక్కడ ఏమొస్తుంది మనకి 2p బై r⁴ r³ వస్తుంది. సో డైపోల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వ్యారీస్ ఇన్వర్స్లీ విత్ r³. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు a dipole at a point on equatorial line. ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి, ఇది ప్లస్ క్యూ మైనస్ క్యూ, సెంటర్, టోటల్ డిస్టెన్స్ 2l, అంటే సెంటర్ నుంచి ఎల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటంటే యాక్సియల్ లైన్కి పర్పెండిక్యులర్గా వెళ్ళే లైన్ని ఈక్వటోరియల్ లైన్ అంటారు. సో దీని మీద ఒక పాయింట్ పీని కన్సిడర్ చేస్తే, మళ్ళీ పాయింట్ పీ డిస్టెన్స్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, డైపోల్ సెంటర్ నుంచి మాత్రమే డిస్టెన్సెస్ మెజర్ చేయాలి. సో పాయింట్ పీ అనేది ఇక్కడి నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉంది అనుకుంటే, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా 1/4πε0 p బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ ఆన్సర్ వస్తుంది మనకి. అయితే మళ్ళీ సేమ్ కండిషన్ తీసుకుంటాము. ఇఫ్ ఆర్ ఈజ్ మచ్ మచ్ గ్రేటర్ దాన్ ఎల్, దెన్ ఎల్ కెన్ బి నెగ్లెక్టెడ్. సో అప్పుడు మనకు ఆన్సర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 p బై r³. సో ప్రాబ్లం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూడాలి. డైపోల్ చార్జెస్, డైపోల్ సెపరేషన్ ఈజ్ 10 సెంటీమీటర్, పాయింట్ P ఈజ్ అట్ 1 మీటర్. 10 సెంటీమీటర్ 1 మీటర్, నో కంపారిజన్. సో ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటాం. డైపోల్ సెపరేషన్ ఈజ్ 10 సెంటీమీటర్, పాయింట్ P ఈజ్ అట్ 15 సెంటీమీటర్. 15 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ రెండు కంపారిజన్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఏ ఫార్ములా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఆ డిస్టెన్సెస్ని చూసి మనం ఐడెంటిఫై చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కాకుండా ఇంకొకటి ఏంటి అంటే అట్ ఎనీ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ at any other point, అంటే యాక్సియల్ లైన్ మీద కాదు, ఈక్వటోరియల్ లైన్ మీద కాదు, ఇంకెక్కడో ఉందన్నమాట. సో అది ఎలా అంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ, సెంటర్ ఓ, ఎల్ అనుకుంటే టోటల్ డిస్టెన్స్ 2l. ఇప్పుడు పాయింట్ P ఇక్కడెక్కడో లొకేట్ అయ్యింది. సో ఈ డిస్టెన్స్ r, మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఇప్పుడు ఇక్కడ రిజల్టాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది అంటే దీనివల్ల ఇటువైపు ఉంటుంది, దీనివల్ల ఇటువైపు ఉంటుంది. సో రిజల్టాంట్ అనేది మనకి ఒక వెక్టార్ ఫామ్ వస్తుంది అనమాట. రిజల్టాంట్ అదంతా నేను చెప్పట్లేదు, డైరెక్ట్ ఫార్ములా నేర్చుకుందాం, చాలా సింపుల్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 p cos θ బై r³. అంతే, దీనికి ఎక్స్టెన్షన్ అనుకోండి అంతే, p cos θ బై r³. తీటా ఏంటి అంటే యాంగిల్ మేడ్ బై దిస్ r బార్ విత్ డైపోల్తో r బార్ మేక్ చేసే యాంగిల్ అనుకోవచ్చు, లేదా p బార్ మేక్ చేసే యాంగిల్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఈ రిజల్టాంట్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇది ఈ బార్ అనుకుందాము, ఈ బార్ హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తే tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు tan θ బై 2. సో ఇదంతా డైపోల్ గురించి అమ్మ. సో డైపోల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫాలోడ్ ఇట్. ఇంకా చాలా మంచి టాపిక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేర్చుకున్నామో గాస్ లా నేర్చుకోకపోతే దానికి వాల్యూ లేదు. కాబట్టి నెక్స్ట్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గాస్ లా చాలామంది కష్టం అనుకుంటారు, కానీ దానిని కూడా ఈజీగా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాం.